హాయ్ అందరికీ బాయ్. హాయ్ అందరికీ బాగున్నారా? అందరూ టీ తాగారా? టిఫిన్ తిన్నారా? మేము కూడా ఇప్పుడే ఒక్కరో చారన్నం తిని కాఫీ తాగాను. చింతమాను మీద చింత కోసుకుంటా కూర్చున్నాను. చూడండి ఒకసారి ఎలాగుందో. చింత చెట్టు చింతాకంతా కోసుకొని మార్కెట్ పోయి మార్కెట్ నుంచి ఏం సరుకు రాక రోని దోసకాయలు మామిడికాయలు వేసుకొని వచ్చి ఇంటికి వచ్చేసి మళ్ళీ అన్ని చింతమని దిగి చింతాకంతా కోసుకొని వచ్చున్నాను. చూడండి చింతమాని మీద నుంచి కొమ్మలు కూడా పట్టుకొని చింతాకు కోసుకుంటున్నాను. అలానే నిన్న చింతాకు కోసి అమ్మింటే 300 లెక్క వచ్చింది. రోంతే కొంచెమే సిక్కింది. కానీ చూడండి ఎలాగుందో చింత చెట్టు మీద వీడియో. అందరూ బాగున్నారా? అందరూ కాఫీ టిఫిన్ చేశారా? కానీ ఈ చింత చెట్టుకు నాకుండే ఒక అనుబంధము. చాలా రోజులు నాకు ఒకప్పుడు చిన్న పిల్లలను పట్టుకొని తినేదానికి కూడా చాలా కష్టంగా ఉన్నాను. ఆ చింత చెట్టు వలన ఒక మనిషి నాకు చెప్పింది, ఆయమ చింతాకుంది, చింతాకు ఆయమ పోయి ఇంత చింతాకు కోసుకొచ్చుకొని అమ్ముకోపో బతుక్కుంటావని చెప్పింది. అప్పుడు ఆ చింత చెట్లు ఎక్కాను. 25 ఏళ్ళ కిందట నుంచి చింతాకు కూర్చుందనే ఆ చింతాకు కోసి అమ్ముకుంటా 10 రూపాయలు లెక్క సంపాదించుకొని మా తిండికి మాకు అచ్చు లేకుండా చింత చెట్టును నమ్ముకునేందుకు అలా చిందేవమ్మ నన్ను కాపాడింది, నన్ను నా పిల్లలను. ఆ చింత చెట్టు వల్లనే నేను చాలా బతికాను. మళ్ళీ కూరగాయల వ్యాపారం చేసుకున్నాను. టెంకాయలు అంగడి పెట్టాను. మళ్ళా దోసకాయలు మామిడి పండ్లు ఈ వ్యాపారం కూడా పెట్టాను. ఈ వ్యాపారాలన్నీ చేసుకుంటూ ఒక్కొక్కరో నేను రొంత బాగానే వచ్చాను. 2 ఆడపిల్లలకు పెళ్లి చేసినాను. మళ్ళా కొడుకు పెళ్లి చేశాను. నా కష్టం చెప్తే 3 రోజులు 3 రాత్రులు 3 పగుళ్ళు ఉంటుంది. అలా ఉంటుంది నా కష్టము. నేను పుట్టిన వేళ ఏదో నా టైం ఏదో బాగలేదు. పుట్టినాళ్ళ నుంచి చిన్న 10 ఏళ్ళ పిల్లల నుంచి నాకు ఒకటే, మా అక్క తమ్ముని కన్నా మా నాయన మా అన్న నన్ను ఎక్కువ కష్టాలు పెట్టి కొట్టి నన్ను ఎంత తిప్పలు పెట్టినారంటే అంత తిప్పలు చాలా ఘోరంగా కొట్టినాడు మా అన్న మా నాయన. మా అక్కన్న కొట్టలేదు కానీ కాకపోతే నాకేం పెట్టలేదు. ఆయన కూడా తమ్ముడు కూడా ఏ పొద్దు పెట్టకపోయినా కానీ అక్క అని ప్రేమ ఒకటి ఉన్నింది. అందరికీ బాయ్.